బ్రెయిన్ సర్జరీకి ఫిట్స్ అని కాదు, 2 సెపరేట్‌గా ఉంటాయి. ఒకటేంటంటే యూజువల్‌గా మనము కొంతమంది ఫిట్స్ అనే దాంతోటే వస్తుంటారు. ఫిట్స్ అంటే మనకేమవుతుందంటే పేషెంట్ మీరు చాలా చోట్ల చూసే ఉంటారు ఆర్ సినిమాల్లో గానీ, బయట యూట్యూబ్‌లో గానీ చూసే ఉంటారు. పేషెంట్ హఠాత్తుగా మాట్లాడుతున్న వ్యక్తి గానీ, నడుస్తున్న వ్యక్తి గానీ కింద పడిపోవడము, ఇలా కొట్టేసుకోవడం, లేదంటే కాళ్ళు చేతులు స్టిఫ్ అయిపోవడము, లేతే మూతి ఒకవైపు చూడడము, కళ్ళు ఒకవైపు తిరిగిపోవడము, నోట్లోంచి నురుగు రావడము, కొన్నిసార్లు యూరిన్ అయిపోవడము, లేదంటే మోషన్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతుంది. చాలామంది ఆ సమయంలో చేతుల్లో ఏమన్నా మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ, లేదంటే తాళం చెవులు కానీ ఇవి పెడుతుంటారు. బట్ యూజువల్లీ దే ఆల్ మిత్స్. వాటి వల్ల అవన్నీ తగ్గవు. బట్ ఆ టైంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పేషెంట్ని ఒకవైపు టర్న్ చేసి నోట్లో ఉన్న నురుగు ఏదైతే అది ఊపిరితిత్తులోకి పోకుండా చూసుకోవాలి. దాన్ని మనం ఆస్పిరేషన్ అంటాం. అలా అవుతే ఏంటంటే పేషెంట్ మళ్ళీ ఛాతీలోకి ఇన్ఫెక్షన్ పోయి సెకండరీ ప్రాబ్లమ్స్ అన్ని రావడం జరుగుతుంది. సో ఆ టైంలో ఒకవైపు పేషెంట్ టర్న్ చేసి చేసుకుంటే అది ఇమీడియట్గా కపుల్ ఆఫ్ మినిట్స్లో తగ్గిపోతుంది. బట్ అది కంటిన్యూ అవుతే మాత్రం అర్జెంట్గా పేషెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉన్నా కూడా ఎవరికి చేయలేరు. ఒక ఇంజెక్షన్ ఇస్తే కానీ ఆ ఫిట్స్ అనేవి తగ్గుతాయి. సో ఇవి రకరకాలు ఉంటాయన్నమాట. జీటీసీఎస్ అంటాము, యాబ్సెన్సీఎస్ అంటాము. ఇవి రకరకాల పెద్దవాళ్ళలో ఒక రకమైన ఫిట్స్ వస్తాయి, చిన్నపిల్లలు ఒక రకమైన ఫిట్స్ వస్తాయి. చిన్నపిల్లలతో సడన్గా వాళ్ళు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇలా సడన్గా వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, తెరుస్తారు. దే విల్ లూజ్ కాన్షియస్నెస్ విత్ ద సరౌండింగ్స్. ఆ టైంలో స్పృహ లేనట్టు ఉంటారు, మళ్ళీ ఆ టైంలో మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తారు. సో వీటి మన యాబ్సెన్సీఎస్ అంటాము. సో ఇవన్నీ రావడానికి ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్ అనేది ఇట్స్ జస్ట్ ఏ ఇంట్రికేట్ కనెక్షన్ ఆఫ్ నర్వ్స్ అనమాట. ఒక రకమైన నర్వ్స్లో గుత్తి అనమాట. సో అందులోపల కరెంట్ వెళ్తుంది. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ కావడం కానీ, ఆ సర్క్యూట్ డ్యామేజ్ అవ్వడం కానీ జరిగినప్పుడు ఫిట్స్ లాగా బయటపడుతుంది. సో దీనికి మనం ఎంఆర్ఐ కానీ ఎంఆర్ఐ చేస్తాము, దాని తర్వాత ఈఈజీ అని చేస్తాము. ఈ 2 చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఆ ఫిట్స్కి మందులు ఇవ్వచ్చు. మందులు ఉంటాయి, మందులతో చాలామంది సెటిల్ అవుతారు. బట్ కొంతమంది ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకు మనము అవి మందులతో లొంగదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెండు రకమైన మందులు ఇచ్చినా కూడా 2 ఏళ్ల వరకు వాడిన తర్వాత కూడా ప్రతి నెల 2 సార్ల కంటే ఎక్కువ ఫిట్స్ వస్తే వాళ్ళను ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంటాం. సో ఇట్లా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే దెన్ వీల్ ఆఫర్ దెమ్ ఏ సర్జరీ. దాంట్లో రకరకాలు ఉంటాయి. ఎంటీఎస్ అంటాము, టెంపరల్ లోబ్ సర్జరీస్ అంటాము, ఎక్స్ట్రా టెంపరల్ లోబ్ సర్జరీస్ అంటాము, ఎలక్ట్రోకార్టికోగ్రఫీ గైడెడ్ రిసెక్షన్ సర్జరీస్ అంటాము. సో ఇవన్నీ రకరకాల సర్జరీస్ ఉంటాయి. బట్ ఏదైతే పేషెంట్ ఉంటారో వాళ్ళని చూసి స్పెసిఫిక్గా మ్యాచ్ చేసి ఏది బెటర్ ఉంటే వాళ్ళకి సర్జరీ చేస్తే ఏవైతుందేమంటే మందుల వల్ల ఇవి డెఫినెట్గా కంట్రోల్లోకి వస్తాయన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఫిట్స్ ఉన్న వ్యక్తి ఎవరైతే బయటికి వెళ్ళి తన పనులు తను చేసుకోలేడు, డ్రైవింగ్ చేయకూడదు, సో ఇంట్లో ఎలోన్గా ఉండకూడదు, ఏమైనా ల్యాడర్స్ కానీ